ఓం శాంతి 12/1/2026 మధురమైన పిల్లలారా, మీరు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. వెళ్ళాలనా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలి. స్వర్గంలోకి, సత్యుగంలోకి, పావన ప్రపంచంలోకి ఎలాంటి దేశంలోకి వెళ్ళాలనో అలాంటి వేషం వేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఓం శాంతికి వచ్చినప్పుడు పట్టు చీర కట్టుకోకూడదు, పెళ్ళికి వెళ్ళినప్పుడు వైట్ డ్రెస్ వేసుకోకూడదు. ఏ దేశానికి ఏ స్థానానికి వెళ్తే అలాంటి డ్రెస్సు వేసుకోవాల్సిందే. సో పావన ప్రపంచానికి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, డిసైడ్ చేసుకున్నా లేకపోయినా, కంపల్సరీగా కాలచక్ర గమనంలో సంగమయుగం వెళ్తానే సత్యుగమే వస్తుంది. పరంధామానికి వెళ్తాము, అది కూడా పావన ప్రపంచమే. సత్యుగము పావన ప్రపంచమే. కాబట్టి బాబా అంటారు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. కాబట్టి మహాకామం అనే మహాశత్రువు పైన విజయాన్ని పొందాలి. స్థూల రూపంలో కామవికారం పైన విజయం పొందేది చాలా సహజం. కానీ సూక్ష్మ రూపంలో కామనల పైన, కోరికల పైన విజయాన్ని పొందడం చాలా కష్టం. వంశం కూడా ఉండకూడదు కదా, ఏ కామనలు ఉండకూడదు. ఈర్ష్య కూడా ఆ కామం యొక్క వంశమే. ఇది ఉంటే బాగుంటుంది అనేది కూడా కోరిక యొక్క వంశమే. నాకేం ఇష్టం లేదు, నాకేమొద్దు, కానీ ఉంటే బాగుంటుంది. అచ్చా లగ్తా హై, ఇచ్చా నహీ హై. కోరికేం లేదు కానీ నాకు ఇష్టం అనిపిస్తుంది. ఇది కూడా కామం యొక్క అంశమే. సో కామజీతులుగా అయ్యి జగజ్జీతులుగా కావాలి. సో పరిశీలన చేసుకోవాల్సిన విషయమే కదా. వికారాలపైన విజయం పొందితేనే వికర్మలపైన విజయం పొందితేనే జగజ్జీతులుగా కాగలుగుతాం. వికారాలపైన విజయం పొందాలంటే కర్మేంద్రియాలపైన విజయం పొందాల. కర్మేంద్రియాలపైన విజయం పొందాలంటే కర్మయోగిగా కావాలా, సాక్షిగా కావాలా. ఆల్టర్నేటివ్ నాపైన నేను దృష్టి పెట్టుకోవాలా. స్వపరివర్తకులుగా అవుతూ విశ్వ పరివర్తన కార్యంలో సహయోగిగా కావాలా. అప్పుడే జగజ్జీతులుగా కాగలుగుతాం. ప్రశ్న: ప్రతి ఒక్కరూ తమ కర్మల ద్వారా అందరికీ ఏ సాక్షాత్కారాన్ని చేయించవచ్చు? కర్మలే కదా. ఫేస్ ఈజ్ విజిబుల్ ఇన్ ఏ మిర్రర్, క్యారెక్టర్ ఈజ్ విజిబుల్ ఇన్ యాక్షన్స్. మన కర్మ మన ప్రవర్తన ఎలా ఉంది అనేది చెప్తుంది. సో కర్మ ద్వారా ఏ సాక్షాత్కారం చేయించవచ్చు? జవాబు: తాము హంసన, కొంగన, ప్రతి ఒక్కరూ తమ నడవడిక ద్వారా అందరికీ సాక్షాత్కారం చేయించవచ్చు. హంస సదా పాలను నీళ్లను వేరు చేస్తుంది, రత్నాలను రాళ్లను వేరు చేస్తుంది. వేరు చేయడమే కాదు, పరిశీలించి రత్నాలనే స్వీకరిస్తుంది, నిర్ణయం తీసుకుంటుంది. పరిశీలనా శక్తికి, నిర్ణయ శక్తికి ప్రతీక హంస. కొంగ జపం చేసినట్లుగా నటిస్తుంది, కానీ చాప కోసం జపం చేస్తూ ఉంటుంది. చాప రంగానే మనసు విచలితమవుతుంది, చాపను వేటాడుతుంది. అది కొంగ లక్షణం. సో కొంగన లేదా హంసన వికారాలపైన మనసు పోతుందా, లేదా నా మనస్సు పరిశీలనా శక్తితో, నిర్ణయ శక్తితో ప్రతి ఆత్మలోని మంచి గుణాలను, విశేషతలనే చూస్తానా, వర్ణన చేస్తానా, 10 మందికి చెప్తానా మంచి గుణాలు? మూడింటిలోనూ చూసుకోవాలా. చూసేది, వినేది, చెప్పేది. హంసలు బాబా ఇంకా చాలా డీప్గా చెప్తున్నారు హంసల యొక్క క్వాలిఫికేషన్. ఎందుకంటే హంసలు ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వవు, కొంగలు దుఃఖాన్ని ఇస్తాయి. అవి వికారీగా ఉంటాయి.
పిల్లలైన మీరిప్పుడు కొంగల నుండి హంసలుగా అయ్యారు. అందరినీ పారసబుద్ధి కలవారిగా తయారు చేయడం పారసబుద్ధులుగా అయ్యే పిల్లలైన మీ కర్తవ్యమైంది. సో బాబా అంటున్నారు, అందరినీ పారసబుద్ధి కలవారిగా తయారు చేయడం పారసబుద్ధులుగా అయ్యే పిల్లలైన మీ కర్తవ్యం. అంటే ఎవరైతే శ్రేష్ఠ కర్మలు చేస్తారో, హంసగా ఉంటారో, వాళ్ళు పారసబుద్ధిని కలిగి ఉంటారో అప్పుడే పరిశీలన శక్తి వాళ్ళలో వస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఓం శాంతి అని అన్నప్పుడు మీ స్వధర్మం గుర్తొస్తుంది. నా ఆత్మ స్వధర్మం శాంతి. అలాగే ఇల్లు కూడా గుర్తుకొస్తుంది. నా ఇల్లు శాంతిధామం, పరంధామం. కానీ ఇంట్లో అలా కూర్చుండిపోకూడదు కదా. మీరు తండ్రి పిల్లలు కావున తప్పకుండా మీరు స్వర్గమును కూడా స్మృతి చేయాల్సి ఉంటుంది. కేవలం శాంతిధామాన్నే కాదు, స్వర్గాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలనో దాన్ని గుర్తు చేసుకుంటాం కదా. ఇప్పుడు మధుబన్కి వెళ్ళాలి, రిజర్వేషన్ అయితేనే గుర్తుకొస్తూనే ఉంటుంది కదా, పలానా డేట్లో పోవాలా, కాబట్టి మనం ముందుగానే ఈ పనులు చేసుకోవాలా, ఇన్ని రోజులు ఉండము. ఎక్కడికి వెళ్ళాలో దాని స్మృతి న్యాచురల్గా వస్తుంది. అందుకయ్యే బాబా అంటారు, నేను స్వర్గంలోకి వెళ్ళాలా, నేను పరంధామంకి వెళ్ళాలా అనే స్మృతి ఉంటే న్యాచురల్గా అక్కడికి తయారీ జరుగుద్ది. స్మృతి ఇంపార్టెంట్. కావున ఓం శాంతి అని అనడం ద్వారా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని, శాంతి సాగరుడైన తండ్రి సంతానాన్ని. ఏ తండ్రి అయితే స్వర్గస్థాపనం చేస్తున్నారో ఆ తండ్రియే మనల్ని పవిత్రంగా శాంతస్వరూపంగా తయారు చేస్తారు. పవిత్రతయే ముఖ్యమైన విషయం. బాబా నిన్నేమన్నారు? సంతుష్టత ముఖ్యమైన విషయం. సంతుష్టంగా కాండి. సంతుష్టతకు ఆధారం పవిత్రతని. ప్రపంచమే పవిత్రంగా మరియు అపవిత్రంగా అవుతుంది. ప్రపంచాన్ని తయారు చేసేవాళ్ళు మనమే కదా, మనమైతే ప్రపంచం అయిపోతుంది. పవిత్ర ప్రపంచంలో వికారులు ఒక్కరు కూడా ఉండరు. అపవిత్ర ప్రపంచంలో పంచవికారాలు ఉంటాయి. కావుననే వికారీ ప్రపంచం అని అంటారు. అది నిర్వికారీ ప్రపంచం. నిర్వికారీ ప్రపంచం నుండి, సత్యుగం నుండి కిందికి దిగుతూ మళ్ళీ కింద వికారీ ప్రపంచంలోకి, కలియుగంలోకి వచ్చేస్తాం. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచం. అది పగలు, ఇది రాత్రి. అది సుఖము, ఇది దుఃఖము. బాగా టాలీ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము. ఇది భ్రమించే రాత్రి. రాత్రి వేళల్లో ఎవరు తిరగరు కదా, కానీ భక్తిని భ్రమించడం అనే అంటారు. ఒక్క దేవుని పైన విశ్వాసం పెట్టుకోరు. మా ఇంటి దేవుడు వీళ్ళు, మా కులదేవుడు వీళ్ళు, మేము ఫలానా దేవునికి వెళ్ళింటే మా పని జరిగింది కాబట్టి వీళ్ళు మా దేవుడు అని రకరకాలుగా మార్చుతూనే ఉంటారు. కోరికల కోసం భక్తి చేస్తున్నారు, అంతేగాని హృదయపూర్వక శ్రద్ధ ప్రేమతో భక్తి చేయట్లేదు. అది చేయట్లేదని నా హృదయాన్ని నేను ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు సద్గతిని పొందేందుకు ఇక్కడికి వచ్చారు. మీ ఆత్మలో పాపాలు ఉన్నాయి, పంచవికారాలు ఉండేవి. అందులోనూ ముఖ్యమైనది కామవికారం. దానివల్లే మనుష్యులు పాపాత్మలుగా అవుతారు. తాము పతితులమని మరియు పాపాత్ములమని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క కామవికారం కారణంగా అన్ని అర్హతలు సమాప్తమయ్యాయి. కావుననే కామేష్ క్రోధేష్ అని ఉంది గీతలో. కామాన్ని జయించినట్లయితే మీరు జగత్తుని జయిస్తారు. కామాన్ని జయించాలంటే మొదట మనస్సుని జయించాలి. మనస్సుని జయించాలంటే ఇంద్రియాలను జయించాలి. జగత్తుని జయించినట్లే అనగా మీరు కొత్త విశ్వానికి అధిపతులుగా అవుతారు. కావున లోపల ఎంత సంతోషం ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పల్లెకు సర్పంచ్ అవుతారంటేనే ఎంత సంతోషం ఉంటుంది. గెలిస్తే డప్పులేమి అని దాని డాంబికమేమి, మరి విశ్వాధిపతులుగా అయితే ఎట్లా ఉండాలి, సంతోషం ఉండాలి కదా. మనుషులు పతితులుగా అవుతారు. కావున ఏమీ అర్థం చేసుకోరు. ఎటువంటి వికారాలు ఉండకూడదు. ముఖ్యమైనది కామ వికారం.
దీనిపైనే ఎన్నో హంగామాలు జరుగుతూ ఉంటాయి. ఇంటింటిలోనూ ఎంతో అశాంతి హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ప్రపంచంలో హాహాకారాలు ఎందుకున్నాయి? ఎందుకంటే పాపాత్ములుగా ఉన్నారు. వికారాల కారణంగానే అసురులు అని అంటారు. ఈ సమయంలో ప్రపంచంలో పనికొచ్చే వస్తువు ఏదీ లేదు. నిజంగా లేదా? బ్రాహ్మణ పిల్లలకు లేదా అనేది కూడా పరిశీలన చేసుకోవాలి. ఈ అడవికి మంటలు అంటుకోనున్నాయి. అవి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ కళ్ళతో ఏదైతే చూడబడుతుందో దాని అంతటికీ మంటలు అంటుకోనున్నాయి. ఆత్మకైతే మంటలు అంటుకోవు. అగ్గికి కాలదు, ఎండకు ఎండదు, వానకు నానదు. ఆత్మ ఎప్పుడు దేనికి వినాశమయ్యే వస్తువు కాదు ఆత్మ. అందుకే భగవద్గీతలో కూడా అనేక శ్లోకాలు ఉన్నాయి కదా. ఆత్మ నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః అని శ్లోకం ఉంది. దానికే బాబా అంటున్నారు, మీరు అర్థం చేసుకున్నారు. ఈ కళ్ళతో ఏదైతే చూస్తామో అదంతా వినాశం అవుతుంది. ఆత్మకైతే మంటలు అంటుకో. ఆత్మ సదా ఇన్ష్యూర్ చేయబడినట్లే, అంటే సదా ఉంటుంది. ఆత్మని ఎక్కడన్నా ఇన్ష్యూర్ చేస్తారా? శరీరాన్నే ఇన్ష్యూర్ చేస్తారు. వినాశమయ్యే వాటిని ఇన్ష్యూర్ చేస్తారు. అవినాశివి ఇన్సూరెన్స్ ఎట్లా చేస్తారు? అంతే, వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీనే అయిపోతుంది. ఆత్మ అవినాశి. ఇది ఒక ఆట అని పిల్లలకు అర్థం చేయించబడింది. ఆత్మ పైన ఉంటుంది పరంధామంలో. అది పంచతత్వాలకి పూర్తిగా వేరు. ఆ ప్రపంచం పంచతత్వాల ద్వారానే మొత్తం ప్రపంచ సామాగ్రి అంతా తయారవుతుంది. ఆత్మ అయితే తయారవ్వదు. ఆత్మ సదా ఉంటుంది. ఆత్మ మారదు, చేరదు, చిన్నగా కాదు, పెద్దగా కాదు, ఏమీ కాదు, సదా ఉంటుంది. కేవలం పుణ్యాత్మగా పాపాత్మగా అవుతుంది. పుణ్యాత్మ పాపాత్మ అన్న పేర్లు ఆత్మకే ఉంటాయి. పంచవికారాల వల్ల ఎంతో అశుద్ధంగా అయిపోయారు. ఈ పాపాల నుండి విడిపించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. వికారాలే మొత్తం నడవడికనంతా పాడు చేస్తాయి. నడవడిక దేన్నంటారో కూడా అర్థం చేసుకోరు. ఇది ఉన్నతోన్నతమైన ఆత్మిక గవర్నమెంట్. పాండవ గవర్నమెంట్ అని అనకుండా మీరు ఈశ్వరీయ గవర్నమెంట్ అని అంటారు, అనొచ్చు. మేము ఈశ్వరీయ గవర్నమెంట్ అని మీరు భావిస్తారు. ఈశ్వరీయ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆత్మలను పవిత్రంగా తయారు చేసి దేవతలుగా చేస్తుంది. లేకపోతే దేవతలు ఎక్కడి నుంచి వస్తారు? ఇది ఎవ్వరికీ తెలియదు. వారు కూడా మనుషులే, కానీ వారు దేవతలుగా ఎలా ఉండేవారు? వారిని అలా ఎవరు తయారు చేశారు? అది కూడా బాబా మనకు తెలియచేస్తున్నారు. దేవతలు స్వర్గంలోనే ఉంటారు. మరి వారిని స్వర్గవాసులుగా ఎవరు తయారు చేశారు? స్వర్గవాసులు తప్పకుండా నరకవాసులుగా అవుతారు, మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. ఇది కూడా మీకు తెలియదు. బాబా బిడ్డ కాకముందు తెలియదు. మరి దీన్ని ఇతరులు ఎలా తెలుసుకోగలరు? డ్రామా రచింపబడి ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతమంది నటులున్నారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉండాలి. చదువైతే బుద్ధిలో ఉండాలి కదా. అలాగే పవిత్రంగా కూడా తప్పక కావాలి. పతితులుగా అవ్వడం చాలా చెడ్డ విషయం. ఆత్మయే పతితంగా అవుతుంది. పరస్పరం పతితులుగా అవుతారు. పతితులను పావనంగా తయారు చేయడమే మీ వ్యాపారం. ఏం వ్యాపారం మనది? పతితులను పావనంగా చేయడమే మీ వ్యాపారం. పావనంగా అయినట్లయితే పావన ప్రపంచంలోకి వెళ్తాం. ఆత్మ లేకపోతే శరీరం కూడా ఉండదు, బదులు లభించదు, రిటర్న్. నిజానికి తాను పావన ప్రపంచ నివాసిని అని ఆత్మకు తెలుసు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. మీరు పూర్తిగా అవివేకులుగా ఉన్నారు. అంటే ఏమి బుద్ధి జ్ఞానం లేకుండా ఎవరేం చెప్తే అది వింటా వచ్చినాం కదా. కావున పతిత ప్రపంచానికి అర్హులుగా అయిపోయారు. ఎప్పటి వరకైతే పావనులుగా కారో అప్పటి వరకు స్వర్గానికి అర్హులుగా కాలేరు. స్వర్గంతో పోల్చడం సంగమయుగంలోనే జరుగుతుంది. సో బాబా అంటున్నారు, స్వర్గము నరకము ఉండేదని ఇక్కడే పోల్చడం జరుగుతుంది.
అక్కడైతే ఇలా పోల్చరు. అక్కడ సంగమయుగం ఉంది అనేది కూడా తెలియదు కదా సత్యుగంలో. ఈ సంగమయుగంలోనే మీకు జ్ఞానమంతా లభిస్తుంది. పతితులుగా అయ్యే కంకణం ఇక్కడే కట్టుకోవాలి సంగమయుగంలో. పతిత పావన తండ్రి మమ్మల్ని అలా పావనంగా తయారు చేయండి అని ఒక్కరితోనే అంటారు. తాను స్వర్గానికి అధిపతి కదా, మనమే స్వర్గానికి అధిపతులుగా ఉండేవారం. మళ్ళీ 84 జన్మలను తీసుకొని పతితులుగా అయ్యాం. శ్యామసుందరుడు అని అంటారు. ఇతడి పేరును కూడా అలాగే పెట్టారు కృష్ణునికి. కృష్ణుని చిత్రాన్ని నల్లగా చూపిస్తారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేదు. కృష్ణుని గురించి కూడా మీకెంత స్పష్టంగా వివరించబడి ఉంది. ఇందులో 2 ప్రపంచాలుగా చేసేశారు. నిజానికి 2 ప్రపంచాలు ఏవీ లేవు. ప్రపంచమైతే ఒకటే, అదే కొత్తగా పాతగా అవుతుంది. మొదట చిన్నపిల్లలు కొత్తగా ఉంటారు, సత్వప్రధానంగా ఉంటారు. మళ్ళీ పెద్దగా అవుతూ వృద్ధులుగా అయిపోతారు. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం శరీరానికి జరుగుద్ది. కావున అర్థం చేయించేందుకు మీరు ఎంతగా కష్టపడతారు. మీరు మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు కదా, లక్ష్మీనారాయణులు అర్థం చేసుకున్నారు కదా. అర్థం చేసుకోవడం ద్వారా వారు ఎంత మధురంగా తయారయ్యారు. ఎవరు అర్థం చేయించారు? భగవంతుడు. యుద్ధాలు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. భగవంతుడు ఎంత వివేకవంతుడు, జ్ఞాన స్వరూపులు, తానెంత పవిత్రమైన వారు. శివుని చిత్రం ముందుకెళ్ళి మనుష్యులందరూ నమస్కరిస్తారు, కానీ శివుడు ఎవరో ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదు. శివకాశి విశ్వనాథ గంగా అని కేవలం నామమాత్రంగా గాయనం చేస్తారు, దాని అర్థం కూడా తెలియదు. అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తే మీరు మాకేం అర్థం చేయిస్తారు, మేము వేదశాస్త్రాలన్నీ చదివాం అంటారు. కానీ రామరాజ్యం అని దేన్ని అంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. రామరాజ్యం కావాలంటారు కానీ రామరాజ్యం అని దేన్ని అంటారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఎన్ని విషయాలు బాబా క్లారిటీగా చెప్తారు. అర్థం చేసుకున్నలకు అర్థం చేసుకున్నంత అంతే. రామరాజ్యం అని సత్యుగం కొత్త ప్రపంచాన్ని అంటారు. ధారణ జరిగేవారు మీలో కూడా చాలా కొద్ది మందే ఉన్నారు. ఎవరి బుద్ధి సతోప్రధానంగా ఉంటుందో వారి బుద్ధిలోనే జ్ఞాన ధారణ జరుగుతుంది. సతోప్రధానంగా బుద్ధి కర్మానుసారేనా, శ్రేష్ఠ కర్మలు చేస్తేనే బుద్ధి సాత్వికంగా అవుతుంది. సాత్వికంగా అయినప్పుడే జ్ఞాన ధారణ జరుగుద్ది. రాజధాని స్థాపన అవుతుంది కదా, అందరూ ఒక సమానంగా ఎలా ఉంటారు? మీలో చాలా కొద్ది మందే ఉన్నారు. కొందరైతే మర్చిపోతారు కూడా, ఇక్కడిదిక్కడే అక్కడిదక్కడే మురళి వినేవరకే. ఎందుకంటే పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. కావున ఇప్పుడు ఎవరైతే పారసబుద్ధి కలవారిగా అయ్యారో వారు ఇతరులని కూడా పారసబుద్ధి కలవారుగా తయారు చెయ్యాలి. చేస్తారు కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఆ టేస్ట్ దొరికింది, వేరే వాళ్ళకి కూడా టేస్ట్ని ఇస్తారు. అది వారి పని. రాతి బుద్ధి కలవారి నడవడిక అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే హంస మరియు కొంగల్లాగా అయిపోయారు కదా. హంస కొంగలు. హంసలు ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వవు, కొంగలు దుఃఖాన్ని ఇస్తాయి. కొందరి నడవడికనే కొంగల్లాగా ఉంటుంది, వారిలో అన్ని వికారాలు ఉంటాయి. అటువంటి వికారాలు ఇక్కడ కూడా ఎందరో వికారులు ఇక్కడికి కూడా ఎందరో వస్తారు. వారిని అసురులని అంటారు. వారికి ఆ పరిచయం ఉండదు. చాలా సెంటర్ల వద్దకు కూడా వికారులు వస్తూ ఉంటారు, ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. మేము బ్రాహ్మణులమని అంటారు, కానీ నిజానికి వారు అసత్యమైన వారు. దీనిని అసత్యమైన ప్రపంచం, ఆ కొత్త ప్రపంచం సత్యమైన ప్రపంచం. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఎంత తేడా ఉంది! ఎవరైతే అసత్యాన్ని చెప్తారో, అసత్యమైన పనులు చేస్తారో, అండర్లైన్ ప్లీజ్, బాబా పిల్లల్లో కూడా అబద్ధాలే అబద్ధాలు, దాన్ని యుక్తిగా మాట్లాడుతున్నాము అంటారు. బాబానే చెప్పినారు కదా యుక్తిగా నడుచుకోవాలని, అందుకు యుక్తిగా మాట్లాడుతున్నాం, యుక్తిగా చేస్తున్నాం అంటారు. అసత్యం ఉండకూడదు ఎప్పుడు.
అసత్యమైన పనులు అసత్యంగా మాట్లాడతారో వారు థర్డ్ గ్రేడ్గా అవుతారు. అండర్లైన్. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అయితే ఉంటారు కదా, ప్రతి విషయంలోనూ అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధాలే ఉంటాయి. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అబద్ధము పరిస్థితి ప్రాణం మీదికి వస్తే చెప్పాలా, అది కూడా చెప్పకూడదు, చెప్పాల కూడా కాదు. పవిత్రత యొక్క పూర్తి ప్రమాణాన్ని ఇవ్వాల. వీరిద్దరూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం అసంభవమని కొందరు అంటారు. కావున పిల్లలు అర్థం చేయించాల. యోగ బలం లేని కారణంగా ఇంత సహజమైన విషయాన్ని కూడా పూర్తి అర్థం చేయించలేకపోతారు. ఇక్కడ మిమ్మల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు. మీరు పవిత్రంగా అయినట్లయితే మిమ్మల్ని 21 జన్మలు స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తానని బాబా చెప్తున్నారు. ఈ విషయాన్ని చెప్పండి. కొంతమంది చెప్పరు. అది పవిత్ర ప్రపంచం. పవిత్ర ప్రపంచంలో పతితులు ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు. అక్కడ పంచవికారాలే ఉండవు. అది నిర్వికారి ప్రపంచం, ఇది వికారి ప్రపంచం. మాకు సత్యుగ రాజ్యాధికారం లభిస్తుంది. మరి మేము ఈ ఒక్క జన్మ కోసం పావనంగా ఎందుకు కాకూడదు? మనకు గొప్ప లాటరీ లభిస్తుంది, కావున ఎంతో సంతోషం ఉంటుంది. గాంధర్వ వివాహం చేసుకొని మేము పవిత్రంగా ఉండి చూపిస్తాం అని కొందరు అంటారు. దేవీ దేవతలు పవిత్రంగా ఉన్నారు కదా, అపవిత్రుల నుండి పవిత్రులుగా కూడా తండ్రియే తయారు చేస్తారు. పవిత్ర సాగరుడు వస్తేనే కాగలరు. కొంతమంది బహానా చేసుకొని గాంధర్వ వివాహం చేసుకుంటారు. కావున మాకు ఈ టెంప్టేషన్ ఉంది, తండ్రియే ఈ విధంగా తయారు చేస్తారు అని తెలియచేయాలి. తండ్రి తప్ప ఇంకెవ్వరూ కొత్త ప్రపంచాన్ని తయారు చేయలేరు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు భగవంతుడే వస్తారు. వారి రాత్రియే గాయనం చేయబడుతుంది, శివరాత్రి. జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని కూడా అర్థం చేయించారు. జ్ఞానం మరియు భక్తి సగం సగం ఉంటాయి. భక్తి తర్వాత వైరాగ్యం ఉంటుంది. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలేయాలి. ఇది చీచీ ప్రపంచం, ఇందులో ఇంకా ఉండాల్సిన ఆవశ్యకత లేదు. 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తి అవుతోంది. ఇప్పుడు శాంతిధామం వయా వెళ్ళాలి. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం కానున్నదని పిల్లలకు తెలుసు. ఎంత తెలుసు? అంత మార్పు. తండ్రి కొత్త ప్రపంచంను స్థాపన చేస్తున్నారు. స్వర్గ స్థాపన చేసేందుకు బాబా అనేక సార్లు వస్తారు. నరకం యొక్క వినాశనం జరగాల్సి ఉంది. నరకం ఎంత పెద్దది, స్వర్గం ఎంత చిన్నది. కొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. ఏకధర్మ స్థాపనను ఎవరు చేశారు? బ్రహ్మ అయితే చేయలేదు కదా. బ్రహ్మయే పతితంగా మళ్ళీ పావనంగా అవుతారు. పతితుల నుండి పావనంగా అవుతారని నా గురించి అయితే అన్నారు కదా. పతిత పావన రాండ్ అంటారు, కానీ ఆయన పతితం అయ్యేది ఎక్కడుంది? గాయనం అస్సలు పతితంగా కారు కూడా కారు. ఆయన సదా పావనులు, చక్రం లేకే రారు. పావనులుగా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణులు అన్న పేరుంది. పతితులుగా ఉన్నప్పుడు బ్రహ్మ అనే పేరుంది. బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి అనేది ఉంది కదా. వీరు ప్రజాపిత బ్రహ్మ. శివబాబాను అనాది రచయిత అంటారు. అనాది అన్న పదం తండ్రి గురించే. తండ్రి అనాది అయితే ఆత్మలు కూడా అనాదినే కదా, అంతే కదా. ఆత్మ అవినాశి, ఈ సృష్టి చక్రం కూడా అవినాశి. ఇది రచింపబడి ఉన్న డ్రామా. స్వయం ఆత్మకు సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంత జ్ఞానం లభించింది. దీన్ని ఎవరిచ్చారు? జ్ఞాన సాగరుడైన బాబానే ఇస్తారు కదా. మీరు 21 జన్మల వరకు సనాథలుగా అయిపోతారు. మళ్ళీ రావణ రాజ్యంలో అనాథలుగా అయిపోతారు. ఎవరూ లేని వాళ్ళుగా, ఏమీ లేని వాళ్ళుగా అయిపోతారు. అక్కడి నుండే నడవడికలు పాడవుతాయి. రావణ రాజ్యం ద్వాపర యుగం నుంచి వికారాలు బాబా అంటారు. మళ్ళీ రావణ రాజ్యంలో అనాథలుగా అయిపోతారు. వికారాలు ఉంటాయి కదా, అంతేకాని 2 ప్రపంచాలు ఏవీ లేవు. నరకం, స్వర్గం అన్నీ కలిసే ఉంటాయని మనుష్యులు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత స్పష్టంగా బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు.
శాస్త్రాల్లో ఏమేమో రాసేశారు. దారం అంతా చిక్కుబడిపోయింది. రేషం పోగులు చిక్కుబడిపోతే తీయడం మహా కష్టం. చిక్కులు ఇడిపించాలంటే ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ దీన్ని విడదీయలేరు. మేము ఎందుకు పనికి రాకుండా ఉన్నాం, మీరొచ్చి పావనంగా తయారు చేసి మా నడవడికలను మార్చండి అని బాబాను పిలుస్తారు. మీ నడవడికను ఎంతగా మార్చుతారు బాబా. కొందరైతే బాగుపడేందుకు బదులుగా బాబా ఇంకా పాడైపోతారు. వాళ్ళ అదృష్టం పోగొట్టుకున్నట్లే కదా. రియలైజ్ కావాలా. వారి నడవడిక ద్వారా కూడా అర్థమైపోతుంది. ఈరోజు మహారథులుగా హంసలుగా పిలువబడతారు, రేపు కొంగల్లాగా అయిపోతారు. అందుకు పెద్ద సమయం పట్టదు, అస్సలు సమయం పట్టదు. అందుకే బాబా చెప్పేది, ఏ నియమాన్ని ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏ నియమాన్ని ఉల్లంఘించకూడదు. బాబా నిన్న మురళీలో క్లియర్గా చెప్పినారు. సమయం పట్టదు. మాయ కూడా గుప్తమైనదే. క్రోధమేమీ కనిపించదు. ఎందుకు కనిపించదు క్రోధం? ఎప్పుడైతే అరవడం మొదలు పెడతారో అప్పుడు క్రోధం బయటకు వస్తుంది. మళ్ళీ ఆశ్చర్యవంతులై వింటారు, చెప్తారు, పారిపోతారు. ఎంతగా పడిపోతారు, పూర్తిగా రాయిలాగా అయిపోతారు. ఇంద్రప్రస్థపు విషయం కూడా ఉంది కదా, తెలియడమైతే తెలుస్తుంది. అటువంటి వారు మళ్ళీ సభలేకి రాకూడదు. ఎంతో కొంత జ్ఞానం వింటే స్వర్గంలేకైతే వచ్చేస్తారు. జ్ఞానం వినాశం అవ్వదు. మీరు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలని బాబా చెప్తున్నారు. వికారాల్లోకి వెళ్ళినట్లయితే పదవిని భ్రష్టం చేసుకుంటారు. సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా అవుతారు. పదవి భ్రష్టం అయిపోతే ఏమవుతారు? పదవి భ్రష్టం చేసుకుంటారు. సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా ఉన్నత పదవి పొందేవాళ్ళు అవుతారు. మళ్ళీ వైశ్యులుగా శూద్రులుగా అవుతారు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారైతే కలియుగం ఆయుష్ని 40,000 సంవత్సరాలు అనేస్తారు. మెట్లనైతే కిందికి దిగాల్సే ఉంది కదా. 40,000 సంవత్సరాలు ఉన్నట్లయితే మనుషులు ఎంతోమంది కావాలి కదా. 5,000 సంవత్సరాలకే 900 కోట్లయితే 40,000 సంవత్సరాలకి లెక్కేసుకోవాల్సిన మాటే. 5,000 సంవత్సరాల్లోనే ఇంతమంది మనుషులు ఉన్నారు. తినడానికి తిండి కూడా లభించకుండా అయిపోతుంది. మరి ఇన్ని వేల సంవత్సరాలు మరి ఎంత వృద్ధి కావాలి, ఎన్ని కోట్లు వృద్ధి కావాలి. కావున తండ్రి వచ్చి ధైర్యాన్ని ఇస్తున్నారు. పతిత మనుషులైతే పోట్లాడుకుంటూనే ఉంటారు. వారి బుద్ధి ఇటువైపుకి రాదు. ఇప్పుడు మీ బుద్ధి ఎంతగా మారిపోతుందో చూడండి. అయినా మాయ తప్పకుండా మోసం చేస్తుంది. కేర్ఫుల్గా ఉండాలి. దాంతో ఎట్లో ఒకట్లా దూరుతుంది. వెంటిలేటర్ తెరిచింటే అక్కడే పిల్లి వస్తుంది తెలియని జాగాలో. చూడండి, సీతాదేవి పాపం అన్నీ త్యాగం చేసి రాణి డ్రెస్సు త్యాగం చేసి సీతానేమన్ని అడవికి పొమ్మనలేదు కదా. ఆమెనే కోరుకోంది, ఆమెనే పోయింది. మొత్తం అంతా నగలు అన్నీ వదిలేసింది. అడవిలోకి పోయి అక్కడ మళ్ళా బంగారు జింకను చూసి వశమైపోయింది. అట్లాగే ఉంటుంది కోరిక. మాయ తప్పకుండా మోసం చేస్తుంది. కోరికంటే ఏమిటో కూడా తెలియని వారిగా కావాలి. అది ఏదైనా కోరిక ఉంటే చూడండి, పైసాకు పనికిరాని వాళ్ళుగా అయిపోతారు. మంచి మంచి మహారథులను కూడా మాయ ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు మోసగిస్తూనే ఉంటుంది. మహారథులనే మోసం చేస్తుందంట, మనల్నెంతలే అనుకొని మోసపోకూడదు. మళ్ళీ వారు హృదయాన్ని గెలవలేరు. కొందరు లౌకిక తండ్రుల హృదయం పైకి కూడా ఎక్కలేరు. లౌకికంలో కూడా అంతే కదా. ఆజ్ఞాకారిగా వాళ్ళ నాన్న చెప్పినట్లు వినకపోతే ఏమంటారు, వీడు పుట్టకపోయినా బాగుండి అంటారు. కొందరు పిల్లలైతే తండ్రిని కూడా చంపేకి రెడీగా అయిపోతారు. ఇది కలియుగ ధర్మం. పరివారాన్నే సమాప్తం చేస్తారు డబ్బులు కావాలని. వారు మహాపాపాత్ములు. రావణుడు ఎలా చేసేస్తాడో చూడండి. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచం. దీనిపైన ఎవ్వరూ మనసు పెట్టుకోకూడదు. తలతల మిళమిళ మెరుస్తూ ఉంటుంది. లోన లొటారం పైన పటారం ఈ ప్రపంచం. పవిత్రంగా అయ్యేందుకు చాలా ధైర్యం కావాలి.
విశ్వరాజ్యాధికారపు కానుకను తీసుకునేందుకు పవిత్రత ముఖ్యమైనది. కావుననే మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని బాబాను పిలుస్తూ వచ్చారు. అందుకే బాబా వచ్చారు కాబట్టి ఇప్పుడు పావనంగా కమ్మంటున్నారు. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం మాయ మోసాల నుండి రక్షించుకునేందుకు కోరికంటే ఏమో తెలియని వారిగా కావాలి. ఈ అశుద్ధమైన ప్రపంచం పైన మనస్సు పెట్టుకోవకండి. పవిత్రత యొక్క పూర్తి ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇవ్వండి. అన్నింటికన్నా ఉన్నతమైన క్యారెక్టర్ ఈ పవిత్రతయే. మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు పవిత్రంగా తప్పక అవ్వాలి. వరదానం. త్రికాలదర్శి స్థితిలై సదా అచలంగా మరియు సాక్షిగా ఉండే నంబర్ 1 భాగ్యవంతులుగా కండి. త్రికాలదర్శి స్థితిలైతే అచలంగా ఉంటారు, సాక్షిగా ఉంటారు, వాళ్ళే భాగ్యవంతులు. త్రికాలదర్శి స్థితిలై ప్రతి కర్మను భూత భవిష్యత్ వర్తమానాలని ఆలోచన చేసి ప్రతి కర్మను చేస్తే ప్రతి విషయాన్ని చూడండి. ఇదెందుకు, ఇదేమిటి అనే ప్రశ్నార్థకం ఉండకూడదు. సదా ఫుల్ స్టాప్. ఏది కొత్తది కాదు. ప్రతి ఆత్మ పాత్రను మంచిగా తెలుసుకొని పాత్రలేకి రండి. ఆత్మల సంబంధ సంపర్కంలోకి వస్తూ న్యారాగా ప్యారాగా ఉండే సమానత ఉండాలి. అప్పుడు అలజడి సమాప్తమైపోతుంది. ఈ విధంగా సదా అచలంగా మరియు సాక్షిగా ఉండడమే నంబర్ 1 భాగ్యశాలి ఆత్మకు గుర్తు. స్లోగన్. సహనశీలత గుణం ధారణ చేసినట్లయితే కఠోర సంస్కారాలు కూడా శీతలంగా అయిపోతాయి. సహనశీలత గుణాన్ని ధారణ చేసినట్లయితే కఠోర సంస్కారాలు కూడా శీతలంగా అయిపోతాయి. అవ్యక్త ప్రేరణ. అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. ముక్తి మరియు జీవన్ముక్తి మా జన్మసిద్ధ అధికారం అన్నది మీ స్లోగన్. ముక్తి అంటే ఏమిటి, జీవన్ముక్తి అంటే ఏమిటి అన్నది పరంధామంలో తెలియదు. ఇప్పుడు ఈ బ్రాహ్మణ జీవితంలోనే వీటి అనుభవాన్ని చేయాలి. కాబట్టి ఇక్కడే మనం ఈ అనుభవాన్ని చెయ్యాలి. కాబట్టి ఇక్కడే జీవన బంధనము నుండి దూరమై జీవన్ముక్త అవస్థలోకి రావాలి. अच्छा. ओम शांति बाबा. थैंक यू बाबा. थैंक यू.